హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో మనమైతే డార్జిలింగ్ ఫెస్ట్ చూసాం కదా, అలాగే మాల్ రోడ్ అది కవర్ చేసుకున్నాం. ఈరోజు అయితే ఫ్రెష్గా మనం డే స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే స్టార్ట్ అయిపోయాం. చూసినా కదా, టైం 7:30 ఎగ్జాక్ట్గా మనం స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే రెడీగా ఉంది కింద న్యూ జల్పైగురి వెళ్ళడానికి. ఇక్కడ నుండి డార్జిలింగ్ టు న్యూ జల్పైగురి వచ్చేసి 2 coaches ఉంటాయి, ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ. ఏసీ వచ్చేసి 1750 ఎంతో టికెట్ ఉంది, అదే నాన్ ఏసీ అయితే 1200 రూపీస్. జస్ట్ 2 coaches అవైలబిలిటీ ఉంటాయి, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఫస్ట్ మన ఏంటంటే ఎవరెస్ట్ విజిటింగ్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇది పీక్ పాయింట్. ఫస్ట్ ఇక్కడికి రాగానే మనకి క్లైమేట్ సహకరిస్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ ఇంకా కాంచన్జంగా రెండు కూడా కనిపిస్తుంటాయి. అక్కడ మనం 50 రూపీస్ పే చేస్తే మనం అలా చూడొచ్చు అనమాట. అదే దారిలో మనకి టెంపుల్ అయితే ఉంది, శివ టెంపుల్ అయితే విజిట్ చేసుకొని మనం ఇప్పుడైతే నేపాల్ బార్డర్కి వెళ్ళబోతున్నాం. ఆన్ ద వే వ్యూస్ అవి చాలా స్పెక్టాకులర్గా ఉంటాయి. అది పైన్ ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ మనం నేపాల్ బార్డర్కి అయితే వెళ్దాం. అక్కడ చూడాల్సినవి ఏంటి, ఆ బార్డర్ దగ్గర ఏమున్నాయి అనేవి అక్కడికి వెళ్ళాక చూడాలి. చూస్తున్నారు కదా, డార్జిలింగ్ నుండి నేపాల్ బార్డర్ వచ్చేసి అరౌండ్ 38 to 42 kilometers మధ్యలో ఉంది. సో బై రోడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే మన ఓన్ వెహికల్ ఉంటే హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు. ఎలాంటి పర్మిషన్స్ అవి ముందుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, పైన్ ట్రీస్ అనేవి దారంతా మొత్తం డార్జిలింగ్ అంతా ఎక్కువ పైన్ ట్రీసే ఉన్నాయి. మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామంటే ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ రిటర్న్ అనేది వచ్చేయచ్చు. ఇది అనేది ఫస్ట్ నేపాల్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి ఏంటంటే నేపాల్, ఇది యాక్చువల్గా మనం నేపాల్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇండియాలోకి వస్తాం. అక్కడ నుండి మళ్ళీ నేపాల్ ఎంట్రీ అయితే ఆధార్ కార్డ్ అది మనం సబ్మిట్ చేస్తే ఎంట్రీ అవుతుంది. అప్ టు 5 kilometers వరకు మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక్కడ అయినవి కొంచెం చాక్లెట్స్, అలాగే సావెనియర్స్, డ్రెస్సెస్, హ్యాట్స్ అవి సేల్ చేస్తున్నారు, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా నేపాల్ ల్యాండ్. మనం ఉన్నది ఇండియన్ ల్యాండ్, బట్ రికార్డ్ చేస్తుందంటే నేపాల్ ల్యాండ్. యాక్చువల్గా నేపాల్లోకి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే నేపాల్ 0 kilometers అన్నారు, కానీ ఇక్కడ నుండి ఇంకో 1.5 kilometers వెళ్తే యాక్చువల్ గేట్ వస్తుంది, నేపాల్ గేట్. అక్కడ మనకి ఇండియా నేపాల్ బార్డర్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ దారి మధ్యన అంతా ఇలా పైన్ ట్రీస్ అనేవి వ్యూస్తో చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అలాగే పానరామిక్ వ్యూస్ అవి కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఫ్రెష్ క్లైమేట్, అలాగే స్నో కూడా లేదు. ఆ టైం మేము వెళ్ళిన టైంలో స్నో అయితే చాలా తక్కువ ఉంది, అందుకనే మనకి క్లైమేట్ కూడా చాలా విజిబిలిటీగా ఉంది. చూసారు కదా, వెల్కమ్ టు నేపాల్. ఇది అనేది ఎంట్రీ పాయింట్ నేపాల్లోకి వెళ్ళటానికి. ఇక్కడ నుండి కాఠ్మండూకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. 536 రూపీస్ ఏమైనా టికెట్ ఉంది, 12 hours పడుతుందంట. చూస్తున్నారు కదా, మనం నేపాల్ ఎంట్రీ పాయింట్ నుండి ఈ పార్క్కి, ఇది బుద్ధిస్ట్ పార్క్ అంటారు. ఇక్కడ ఒక బుద్ధుడిది అయితే పెద్ద ఇలా స్తూపం అయితే ఉందన్నమాట. దానిపైన బుద్ధుడి స్టాచ్యూ ఉంది, ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది ఒక పార్క్ చూసుకొని మళ్ళీ ఇక్కడ నేను రిటర్న్ వెళ్ళొచ్చు. ఆ ఎంట్రీ పాయింట్ నుండి ఇక్కడికి ఆటోస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, అలాగే మినీ వ్యాన్స్ కూడా. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది చూసుకొని రిటర్న్లో వెళ్ళినప్పుడు మనకి కాఠ్మండూలో పశుపతినాథ్ టెంపుల్ ఉంది కదా, అది నమూనా టెంపుల్ అనమాట. అదే సేమ్ డిట్టో అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. అలాగే మనకి విష్ణుమూర్తి టెంపుల్ కూడా ఈ టెంపుల్ దగ్గరే ఉంది, అది కూడా చూడొచ్చు. యాక్చువల్గా టెంపుల్ బయట వాటర్లో ఉంటుంది విష్ణుమూర్తి టెంపుల్, లోపల శివుడు అయితే ఉన్నారు. కాఠ్మండూ పశుపతినాథ్ పేరుతో నమూనా దేవాలయం అన్నమాట. ఇది చూసుకొని మనం బయటికి వచ్చి మళ్ళీ అదే సేమ్ ఎగ్జిట్ పాయింట్లోంచి అయితే బయటికి ఎగ్జిట్ అయిపోవాలి, ఇండియాలోకి వచ్చేయాలి. డార్జిలింగ్ వచ్చే వాళ్ళకి ఇది నేపాల్ ఇలా వెళ్ళొచ్చు అని మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండదు.
నేను కొంచెంగా డార్జిలింగ్లో విజిటింగ్ చేసే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని కవర్ చేద్దామని చూస్తుంటే నాకు ఇది కనిపించింది. లక్కీగా అలాగే ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి వచ్చామన్నమాట. అది చూస్తున్నారు కదా, టెంపుల్ సేమ్ కాఠ్మండూలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది నేపాల్ దగ్గరే, నేపాల్లోనే పశుపతినాథ్ కాకుండా వేరే ఏదో టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్, నాకు నేమ్ సరిగ్గా తెలీదు. అక్కడ విష్ణుమూర్తి సేమ్ ఇలానే ఉంటారంట కదా వాటర్లోని, దానికి నమూనాగా ఇక్కడ పెట్టారనమాట. ఇది ఇక్కడ కూడా మనం ఇది దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. కానీ ఒరిజినల్ కాఠ్మండూ టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారు. అది మనకి ఎలా ఉందో ఏంటో తెలీదు, మనం ఎప్పుడు చూడలేదు నేపాల్. సో ఇక్కడ అయితే ప్రజెంట్ ఇది చూసుకొని మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి చిన్న షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే నేపాల్ డ్రెస్సెస్, అలాగే నేపాల్ చాక్లెట్స్ అవి నేపాల్లో పర్చేస్ చేయొచ్చు. అలాగే ఇండియన్ మనీ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. నేపాల్ మనీ అనేది ఏమి ఉండాల్సిన పని లేదు. ఇండియన్ మనీ హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఎక్స్చేంజ్ అవి ఏమీ ప్రాబ్లం ఉండదు. జస్ట్ 100 రూపీస్ పే చేసి మనం పార్క్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేయాలి. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ పాయింట్, ఇదే ఎగ్జిట్ పాయింట్. మనం ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. అలాగే వచ్చేటప్పుడు కొన్ని సెక్యూరిటీ చెక్స్ అలాంటి ఏమీ లేవు, ఎందుకంటే ఇదంతా మన ఇండియన్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంది. సో హ్యాపీగా ఇండియన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ ఆధార్ కార్డులో నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇది చూసుకొని ఇక్కడ నుండి మనం డార్జిలింగ్ అయితే రిటర్న్ వెళ్ళిపోతాం. మధ్యాహ్నం మనం లంచ్ చేసుకొని తిరిగి ఇంకా మళ్ళీ ఒకసారి స్టేషన్కి వెళ్ళి ట్రైన్స్ అవి అవైలబిలిటీలో ఉంటే ట్రైన్స్ దగ్గర కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ రోప్వే అయితే ఉంది, ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుందట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని డీటెయిల్స్ చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ నేను మళ్ళీ డార్జిలింగ్ వెళ్ళాలి. ఇంకా నేపాల్కి ఎలా రావాలి ఏంటి అనేది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసి మనం డార్జిలింగ్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.